నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. వ్యాక్సిన్ వికటించి 3 నెలల బాలుడు మృతి. మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలంలోని మల్కాపూర్ హెల్త్ సబ్ సెంటర్లో ఘటన. మండలంలోని బద్దారం గ్రామానికి చెందిన రాములు మల్లేశ్వరి దంపతులకు 3 నెలల క్రితం బాలుడు జన్మించాడు. మల్కాపూర్ హెల్త్ సబ్ సెంటర్లో 3 నెలల వ్యాక్సిన్ పెంటావాలెట్ ను బాలునికి వేయించారు. ఇంటికి వెళ్లిన బాలునికి తీవ్ర అస్వస్థత కావడంతో పెద్దశంకరంపేట సర్కార్ దవాఖానాకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు పల్స్ పడిపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి నిరసిస్తూ దవాఖానా ముందు ఆందోళనకు దిగారు. వ్యాక్సిన్ ఇచ్చిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి అల్లాదుర్లు సిఐ రేణుకాలారెడ్డి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని సర్ది చెప్పారు. బాలుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ఏమైంది ప్రాబ్లం ఏంటి? ఈరోజు 11:30కి ఇంజక్షన్ ఇప్పించినాము. అయితే ఇంటికి వచ్చే ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఏడ్చిండు. బంగారము నుంచి పాలు తాగట్లేడని హాస్పిటల్ వచ్చిన తర్వాత ఏమన్నారు? ఇక్కడ మేము డైరెక్ట్ పద్మాలయంలోకి పోయినాము. అక్కడ గవర్నమెంట్ లోకి వెళ్ళండి, మీరు ఎవరు ఇంజక్షన్ ఇచ్చిండో అక్కడికి అని చెప్పిండు. ఆ మధ్య నుంచి వీళ్ళకి ఫోన్ చేసుకుంటా వాళ్ళకి ఫోన్ చేసుకుంటా ట్రీట్మెంట్ చేస్తాము అంటుంది. అంటే ఇక్కడ సరిగా రెస్పాండ్ చేయలేరు మీకు? ఇక్కడ అసలు రెస్పాండ్ లేకుండా పోయింది. ఇప్పుడు నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నా హుషారు లేదు బాబు, కానీ మా కోడలు బిడ్డ కొడుకు హుషారు లేదని చెప్పగానే నేను రాపర్తి నుండి 20 కిలోమీటర్ దూరం నుండి వెళ్తే వచ్చినాక ఇప్పటికి గంట సేపు ఒక డాక్టర్ సుశీల టీచర్ అంట. సుశీల టీచరు వీళ్ళ క్లస్టర్ ఏది మల్కాపూర్ క్లస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోయి ఇంజక్షన్ ఇచ్చినాక తక్కువ అవుతుంది అని చెప్పగానే అనుకుని బద్దారం పోయి వాళ్ళ ఇంటికి పోగానే తల్లి పాలు దిగుదామంటే ఇంజక్షన్ ఇచ్చేసింది, తల్లి పాలే దిగుతలే. అసలు ఇట్లా ఎందుకు అయితే నాకు ఫోన్ చేయగానే అటోలో తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికి తీసుకురాగానే వచ్చి గంట అవుతుంది కానీ రెస్పాన్స్ లేదు, పల్స్ లేదు, బీపీ లేదు. అసలు ఈ హాస్పిటల్ డాక్టర్ పట్టించుకునేటోళ్ళే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆశపడి లేనోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ అసలు పట్టించుకోకుండా డాక్టర్లు ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్కే ఫోన్ చేసిన ఎంత చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. సుశీల ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన మేడంకు ఫోన్ చేసి ఆమె రెస్పాన్స్ అవుతలేదు. ఫోన్ లేపుడే బంద్ చేసి మొత్తం ఇక్కడ ఉన్నరే ఒక డాక్టర్ ఆమెకు ఈ ట్రీట్మెంట్ అన్నా చేయి మేడం, ప్రాణం పోయేటట్టుంది అంటే ఇంతవరకు ట్రీట్మెంట్ బి చేస్తలేదు. వాళ్ళు వచ్చినాకనే చేస్తాను. మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు? ఇంజక్షన్ ఏ ఇంజక్షన్ తీసుకుర్రు? ఎప్పుడు పోయారు? మళ్ళీ ఇక్కడ ఎందుకు ఎన్ని గంటలకు? 11:30కు ఇంజక్షన్ తీసుకున్నాం మల్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే. ఏఎన్ఎంలు వచ్చి ఇచ్చిర్రు అక్కడ క్లస్టర్, అక్కడ బద్దారంకు క్లస్టర్ 3 నెలల ఇంజక్షన్ 3 నెలల ఇంజక్షన్ అక్కడ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అక్కడనే కూర్చుంటే ఆడుకొని చక్కగా బద్దారం వెళ్ళిపోయినాం. బద్దారం వెళ్ళిపోగానే బద్దారం పోయినాక పాలిద్దామని పాలిస్తుంది. పాలు దిగుతలేడు అసలుకే. పాలు ఎందుకు చిక్తలేడని ఒక హాఫ్ అన్ అవర్ చూసింది, చీకే ప్రయత్నం చేసింది. అసలే పాలు చిక్తలేదు. చీకపోగానే నాకు ఫోన్ చేసి ఇట్లా అవుతుంది మేము అనగానే ఏ హాస్పిటల్ అనగానే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయాను. నేను వస్తున్నాను చెప్పిన. నేను వచ్చినాక గంట అవుతుంది కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇప్పటికి లాస్ట్ బొమ్మలకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు డాక్టర్ చూస్తే పల్స్ లేదు, బీపీ లేదు అంటుండు. ఇక్కడ అసలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకునే నాయకుడు లేకుండా పోయిండు. గవర్నమెంట్ హాస్పిటల్ అసలు ఎంబీబీఎస్ డాక్టర్ కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక్కడ ఈ బృందానికి కనీసం పట్టించుకుందామని డాక్టర్లు ఆపదలా ఇప్పుడు ఏం లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇట్లా ప్రాణాలు కోల్పోతే పరిస్థితి లేని పరిస్థితి ఏంది? ఏమన్నా అడిగితే వేరే అడిగితే మీరు ఏమైతారు, ఆమెకి ఏమైతుంది అని మేడం అంటారు. మంజుల మేడం ఏమైతారు మీరు ఇంత అడుగుతారు అని మేడం అంటారు. ఏమన్నా అయితేనే చెప్పాలన్నా మీరు ఏమైతారు, ఆమెకి ఏమైతారు అని అంటుంది. ఏమన్నా అవుతారు. ఇప్పుడు రోడ్ మీద పడ్డప్పుడు వేరే లచ్చోలన్నా లేపుతారు. లేపినప్పుడు నువ్వు కూడా ఏమైతావు అని అడుగుతావా? ఏం పేరు మీది? శ్రీనివాస్. మీది ఇక్కడ సమస్య ఏంటి? మా మేడంకు డెలివరీ అయింది సార్. పొద్దున్నే డెలివరీ అయింది, ఇంజక్షన్ ఇచ్చిండ్రు. నార్మల్ డెలివరీ అయిన తర్వాత కొద్దిసేపటికి బాబు బ్రీతింగ్ లేదని చెప్తే అంబులెన్స్ నారాయణపేట తీసుకుపోయాము. అంటే ఇక్కడనే చనిపోయినట్టేనా అక్కడ పోయినాక? ఇక్కడనే అయింది సార్. ఓకే. వాళ్ళు ఆడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడనే అయిందని చెప్పింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నామో మేము మాదేం ప్రాబ్లం లేదు, నార్మల్ డెలివరీ అయిందని వీళ్ళు అంటుంది. కానీ బాబు మాత్రం డెత్ అయింది సార్. రిపోర్ట్లన్నీ బాగానే ఉన్నాయి.
నైట్ రిపోర్ట్లు కూడా చెక్ చేసినాం సార్, ఆల్రెడీ టెస్ట్ కూడా చేసుకున్నాం నిన్న. అంతా నార్మల్ ఉంది, అంతా ఓకే ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం అవన్నీ ఏం అన్ని బాగానే ఉన్నాయని చెప్పిరా? అన్ని బాగున్నాయని చెప్పింది. పొద్దున్న డెలివరీ అయింది, బాబు డెత్ అయిందని చెప్పింది. మరి మీరు అడిగిన తర్వాత అడిగినాం, ఇట్లా బాబుకు బ్రీతింగ్ ప్రాబ్లం అయితే మీరు ఇమ్మీడియట్లీ తీసుకపోండి అంటే నారాయణ కేర్ తీసుకెళ్ళారు. వాళ్ళన్నారు ఈ హాస్పిటల్లోనే అయింది అట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అట్లా వాళ్ళు కూడా రాసి ఇచ్చిండ్రు. ఓకే సార్ ఇప్పుడు మా అయిన తర్వాత ఇంకో బాబు కూడా సేమ్ ప్రాబ్లం సార్. ఇంజక్షన్ ఇచ్చిందంటే బాబు కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు పిల్లలకి ట్రీట్మెంట్ చేయాలి, ఆటోమేటిక్ డెత్ అయ్యింది. పొద్దున్న నుంచి ఇక్కడ పొద్దున్న నుంచి స్టాఫ్ సరిగా ఉంటున్నారా? మరి ఎవరు లేరా మీరు చూస్తున్నప్పటి నుంచి? సార్ ఎవరు కూడా స్టాఫ్ ఎవరు లేరు? ఎవరు లేరు, ఒక సిస్టర్ ఉంటుంది అంతే. అంతే. మరి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు? వీళ్ళు ఆ సిస్టరే ఇస్తుండ్రు అంతే. అంతేనా?